ఒకవేళ ప్రార్థనా పరుడవైతే, ఈరోజు ప్రార్థన లేని వాడవుగా అయితే నీలో ఆత్మీయమైన ఫలింపు లేదు. కాబట్టి మనల్ని మనం సరిచేసుకున్నాము. ఈ దినం నుంచి మనం ప్రార్థించే సమయాన్ని మనము పెంచుకుని ప్రార్థన జీవితంలో ఫలించే వారంగా మనం ఉందాము. తర్వాత చూస్తే చూడండి, ఫలించుట కాదు కానీ బహుగా ఫలించాలంటండి. ప్రార్థన కొద్ది సమయం చేస్తే అది కాదు, కానీ బహుగా ఫలించాలి అని అంటే బహుగా మనం ప్రార్థన చేయాలి, బహుగా మనం దేవునితో సమయాన్ని మనము గడిపే వారంగా మనం ఉండాలి. తర్వాతగా మనం చూసుకుంటే కనుక ఇచ్చుటలో ఫలించే వారంగా మనం ఉండాలి. ఇచ్చుటలో ఫలించే వారంగా ఉండడం ఏంటండి? తీసుకోవడం అంటే ఇష్టం, కానీ మనకి ఇవ్వడం అంటే చాలా కష్టం కదా. ఇవ్వడం అంటే ఇష్టం ఉండదు. అందుకే లోక సామెత అవుతుంది కదా, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అనే పోకడలో మనం పోతూ ఉంటాం. ఎందుకంటే ఇవ్వటము మన